నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. ఈరోజు మనతో పాటు స్పెషల్ ఇంటర్వ్యూలో ఉన్నారు. తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సమస్యలు కావచ్చు, మహిళా సమస్యలు కావచ్చు, తన సమస్యగా భావించి తన గొంతుకను వినిపిస్తూ విభిన్న రీతిలో ముందుకెళ్తూ కొత్తపేట్ డివిజన్ మహిళా నాయకురాలు టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి విజయ గౌడ్ గారు మనతో పాటు స్పెషల్ ఇంటర్వ్యూలో ఉన్నారు. వారితో మాట్లాడి అనేక అంశాలపైన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఎన్ని పార్టీలు ఉన్నా కానీ ఈ టీఆర్ఎస్ పార్టీని కొనసాగడానికి గల కారణాలు ఏంటి? తెలంగాణ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ అంటే నాకు అభిమానం అండి. ఓకే. అయితే తెలంగాణ గురించి మలిదశ ఉద్యమంలో పోరాడిన పార్టీ టీఆర్ఎస్. ఓకే. మరి ఉద్యమము ఊపందుకున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉద్యమంలో కేసీఆర్ గారు ఒక దశలో చాలా మనకు తెలిసిందే ఏ లెవెల్లో చేసిండని. మరి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రం మన కోసం, మన తెలంగాణ ప్రజల కోసం సాధించుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అంటే నాకు ప్రత్యేక అభిమానం. ఈ తెలంగాణ రావడానికి ఈ పోరాటం చేసిన వ్యక్తుల్లో మీ ఫాదర్ ఒకరని విన్నాము. అది ఎంతవరకు వాస్తవం? తొలిదశ ఉద్యమంలో మీ ఫాదర్ పాత్ర ఎంతవరకు ఉండే? తొలిదశ ఉద్యమంలో 1969లో మా ఫాదరు ఉద్యమకారుడు. అప్పట్లో ఇప్పుడున్న ఫెసిలిటీస్ లేవు. మరి అప్పుడు ఈ జిరాక్స్ ఇవన్నీ లేవు. ఒక రచయిత తను తెలంగాణ దేనికోసం రావాలి, తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, ఎందుకోసం రావాలి అని ఒక పాటల రూపంలో కానీ వ్యాసం రాసి దాన్ని అది ప్రింట్ తీయించి ప్రతి ఊరికి ఒక కనీసం చుట్టూ 10-12 ఊర్లోకి వెళ్ళి సైకిల్ పైన వెళ్ళి మా ఫాదర్ అలా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్ళాడు. అప్పటి నుండి కూడా మాకందరికీ కూడా మా ఫ్యామిలీకి తెలంగాణ అంటే చాలా అభిమానం. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కొత్తపేట డివిజన్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఒక అధ్యక్షురాలుగా ఎదగాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. మీరు ఈ అధ్యక్షురాలుగా ఎదగడం కోసం ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు? ఏ రంగంలో చూసినా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కానీ నేను ఒక సమాజ సేవకురాలిగా సమాజానికి సేవ చేస్తూ ఎవరికి ఏది అవసరం ఉన్నా నేనున్నానని ముందుంటున్నా. నాకు నా ఫ్యామిలీ ప్రోత్సాహం ఉన్నది. ఎలాంటి బయట కూడా ఒక మహిళగా ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ బయట కూడా పనిచేయాలి, బయట కూడా సమాజ సేవ చేయాలంటే కొంచెం కష్టమే. ఆ కష్టాన్ని కూడా నేను ఇష్టంగా తీసుకొని చాలా సులువుగా నేను ఈ స్థాయికి వచ్చానండి. ఫ్యామిలీ ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ ఫ్యామిలీతో పాటు మీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కావచ్చు, మీ డివిజన్ కార్పొరేటర్ గారు కావచ్చు, మీకు వారి ప్రోత్సాహం ఏ విధంగా ఉంటుంది? ఏ పని చేసినా కూడా, ఎలాంటి కార్యక్రమం చేసినా, ఎలాంటి ఈవెంట్స్ చేసినా కూడా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందే విషయంలో కూడా నేను ఏది పంపించినా కూడా ఆఫీస్కైనా కార్పొరేటర్ గారికి దృష్టికి తీసుకెళ్ళినా కూడా వారి సహకారం నాకు ఎప్పుడూ ఉంటుంది. ఎమ్మెల్యే గారు కూడా మంచి సహకారం ఇస్తున్నారు. ఇప్పుడు మొన్న లాస్ట్ మంత్ 16th రోజు ఓజోన్ లేయర్ అవేర్నెస్ తీసుకొచ్చే ఆ ఈవెంట్కి తను ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మరి వాళ్ళు వచ్చి వారి విలువైన సందేశాలను ఇచ్చి ప్రజలకి అవేర్నెస్ తీసుకొని వచ్చారు మాతో పాటు వారు కూడా. సో నేను ఏ కార్యక్రమం చేసినా కూడా మా ఎమ్మెల్యే గారిది, మా కార్పొరేటర్ గారి సహకారంతో చేస్తున్నాను కూడా. వారి సహకారం నాకు ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏ సమస్య ఉన్నా మీ దగ్గరికి వస్తారని తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా మీరు ఫస్ట్ ఏ స్టెప్ తీసుకుంటారు? మీ దగ్గరికి వచ్చే ప్రజలు వారి సమస్యలు చెప్పుకుంటే మీరు ఏ విధంగా ముందుకెళ్ళి వారి సమస్యలు తీర్చే దిశగా ఆలోచన చేస్తారు? ఫస్ట్ ప్రభుత్వ పథకాలు మాకు కావాలి అన్న వాళ్ళే ఎక్కువ వస్తారు. ఓకే. తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉంటే అది నా పర్సనల్గా నేను చేస్తాను. ఓకే. కానీ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, పెన్షన్లు కానీ, ఒంటరి మహిళా పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, మరి ఇవే కాకుండా కొన్ని హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్స్ కోసం, మెంటలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్స్ కోసం నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కొన్ని కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకెళ్తే తను ఇమ్మీడియట్గా సాల్వ్ చేశారు. కొన్ని నేను ఆఫీస్కి కూడా వెళ్ళి చేయించాను. ప్రస్తుతం అయితే కొన్ని బెడ్రూమ్లు కావాలని అడుగుతున్నారు. మరి మా కొత్తపేట డివిజన్లో స్థలం లేదు కాబట్టి ఇంకా వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి వేరే దగ్గర ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు కావచ్చు, ఇప్పుడు ప్రజలు చాలామంది ఆ పథకాల విషయంలో మీ దగ్గరికి వచ్చినప్పుడు
మీరు తొందరగా సాల్వ్ చేస్తారన్న ఒక వార్త వినిపిస్తుంది. అదైతే వాస్తవమేనండి. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన వెంటనే స్పందించి ఆ సమస్యలు తీరుస్తున్నారు. అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా ఏదున్నా కూడా నేనున్నాను, దేనికైనా నేను నా సహకారం మీకు ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా నేను ఎవరొచ్చినా కూడా ధైర్యంగా నేను చేస్తానని వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. విజయ్ గారు, మీరు ఏదున్నా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. మాటలు అనేది తక్కువ, ఏదైనా మీ సిద్ధాంతం అది పని రూపంలో చూపిస్తారు ఏదున్నా. కానీ ఈరోజు మీరు మా ఇంటర్వ్యూలో కొంచెం మాట్లాడాలి, మీరు ప్రజా సమస్యలపైన మాట్లాడాలి. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం అనుకోవచ్చు. ఈ కరోనా లాక్డౌన్ పీరియడ్లో మీరు ఎంతోమందికి సహాయం చేసిరని విన్నాము. అసలు ఎటువంటి సహాయ చర్యలు మీరు చేపట్టారు? కరోనా ఎంతటి విలయతాండవం చేసిందో మరి ప్రపంచంకి అంతా తెలుసు. ఆ టైంలో లాక్డౌన్ విధించారు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఆ లాక్డౌన్ పీరియడ్లో అందరూ ఇళ్లలో కూర్చున్నారు, ప్రతి ఒక్కరు కూడా. కానీ కొందరు పనిచేశారు. ఎవరు? డాక్టర్స్ కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ఈ పారిశుద్ధ్య సిబ్బంది కానీ, వీళ్ళు చేశారు. అయితే ఈ పారిశుద్ధ్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొద్దున 6ంటికి బయలుదేరి 6ంటికి వాళ్ళు పనిలోకి వెళ్ళిపోతారు. విధుల్లోకి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే క్రమంలో వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రాలేరు. ఎక్కడ డబ్బులు పెట్టి తీసుకుందామన్నా ఒక టీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ దొరకట్లేదు. ఆ టైంలో నా దృష్టికి తీసుకొచ్చారు. నేను చెప్పాను, కొన్ని వారాల పాటు నేను మీకు బ్రేక్ఫాస్ట్ ఇస్తానని చెప్పి డైలీ నేను వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను. మరి కాలనీ వాళ్ళు కొందరు నాకు కాల్ చేసి, ఇక్కడ కొందరికి నిత్యావసర వస్తువులు ఉన్నాయి కావాలండి, మరి మీరేమైనా చేయగలరా అంటే, నా అడిగిన వెంటనే నేను వెళ్ళి వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వడము, ఇంకా ఇంకా కూడా అవసరం అడగలేని వాళ్ళకు కూడా వెళ్ళి వాళ్ళకి నేను ఉన్నాను మీకు ఎందుకు అన్న భరోసా ఇచ్చి వాళ్ళకు నిత్యావసర వస్తువులు నేను ఇచ్చానండి కరోనా టైంలో. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అందరూ కూడా అన్నారు, ఏంటి ఇంత ధైర్యంగా అందరూ ఇంట్లో ఉన్నారు, నువ్వెందుకు బయటికి వెళ్తున్నావని. కానీ నాకు ఆ టైంలో వాళ్ళకి చేయడమే ఆనందం అనిపించింది. అందుకే వెళ్ళాను, అందుకే చేశాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రజల పట్ల ఒక నెగిటివ్ టాక్ అనేది వస్తుంది, ఒక విమర్శలు అనేది వినిపిస్తుంది. ఇప్పుడు ఈ వర్షాల కారణంగా సామాన్యులు వరద నీరు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అసలు పట్టించుకుంటలేదు, మా సమస్యలు పట్టించుకుంటలేదు, మా ఇబ్బందులను పట్టించుకుంటలేదు అని ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని క్వశ్చన్ చేస్తున్నాయి. దానిపైన మీరు ఏం మాట్లాడతారు? మా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలకు ఏంటి అవసరం ఏంటి ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నది. మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు పీకల్లోతు నీళ్ళలో నడవడం కానీ, తను 24 అవర్స్ ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నో సలహాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో సలహాలు ఇస్తున్నారు. మరి ఈ విషయం ఎందుకు మాట్లాడలేరు మీరు? మా కార్పొరేటర్ గారు కూడా వర్షంలో నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా, పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి అందుబాటులో ఉండి ప్రజలకు కావాల్సిన సరుకులు కానీ ఇంకా అవన్నీ ఇస్తున్నారు, దుప్పట్లు ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు. మరి మీరు ఈ విషయం ఎందుకు మాట్లాడట్లేరు? తక్షణ సహాయంగా 550 కోట్లు రిలీజ్ చేశారు ఇప్పుడు పునరావాసం దెబ్బతిన్న వాళ్ళకందరికీ కూడా. ఇప్పుడు ఈ వరద బాధితుల కోసం సహాయ చర్యలకు 550 కోట్లు ఫండ్ రిలీజ్ చేశారంటున్నారు. అది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారా? రిలీజ్ చేసినప్పుడు మరి ప్రజలకు రిలీజ్ చేసినప్పుడు ప్రజలకు అందుతున్నాయి కదా. అందుతున్నాయి తప్పకుండా. మీ స్థానికుల ఎమ్మెల్యే గారు కావచ్చు, వాళ్ళ చేతుల మీదుగా అందజేశారు. ఎంతమందికి అందజేశారు? రిలీజ్ చేశారండి. రిలీజ్ చేసినప్పుడు అదే పనిలో ఉన్నాం కదా. ఇప్పుడు వాళ్ళను ఎవరికి ఇల్లు ఎన్ని దెబ్బతిన్నాయి ఏంటి అదంతా కూడా ఆ పనిలోనే ఉన్నాం. తక్షణ సహాయంగా మేము ప్రతి ఒక్కరికి అందజేసే బాధ్యత మాది. జిహెచ్ఎంసీ పరిధిలో మహిళలకు 50% రిజర్వేషన్ కోసం వస్తుంది. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? రానున్న జిహెచ్ఎంసీ పాలక మండలిలో 50% రిజర్వేషన్లు ఏవైతే ప్రకటించారో మాకు చాలా సంతోషం. మహిళలందరి తరఫున ప్రభుత్వానికి ధన్యవాదములు. ఇదివరకు కూడా మహిళలకి ఇచ్చారు, ఇంతకుముందు కూడా లాస్ట్ ఎలక్షన్లు అప్పుడు కూడా. అయితే ఈ మధ్యన నేను అటెండ్ అయిన కొన్ని ఈవెంట్స్, కొన్ని ప్రోగ్రాంలకు మహిళలు వయసు కూడా నేను విన్నాను. పార్టీ కోసం పనిచేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి, వాళ్ళ మహిళలకి ఇస్తే బాగుంటుంది. కానీ
లీడర్స్ వాళ్ళ వాళ్ళ భార్యలకు ఇప్పిస్తారు అనేది కూడా మాట్లాడుకున్నారు. మరి ఈ విషయము మేము మన డైనమిక్ లీడర్ మన ప్రభుత్వం కేటీఆర్ గారు ట్విట్టర్ని ఫాలో అవుతారు, మేము అన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తాము అని వాళ్ళు మహిళలందరూ కూడా అనుకున్నారు. మరి చూడాలి. మరి ప్రైవేటు సంస్థ సిగ్నేచర్ అండ్ బ్రాండింగ్ ఈవెంట్స్ రన్ చేస్తున్నారంటూ తెలుస్తుంది. అసలు దాని గురించి చెప్పండి, ఏంది అది అసలు అవేర్నెస్ కార్యక్రమం అని విన్నాము, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సిగ్నేచర్ బ్రాండింగ్ కంపెనీ మా పాప కంపెనీ అండి. అయితే అది డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్, దాంతోపాటు సామాజిక సేవలో ఉన్నాము కాబట్టి నా తర్వాత మా పిల్లలకు కూడా అదే చేయాలన్న ఉద్దేశంతో ఈ ఓజోన్ డే కానీ, ఇంకా పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ను నిషేధించడం, ఈ వెహికల్స్కి పొగ ఇదంతా రాకుండా దాన్ని ఎలా నివారించడం, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రకృతి బాగుంటేనే కదా మనం రేపటి నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేది. వాళ్ళకి ఏంటి, డబ్బు ఆస్తులు ఇవ్వాలని కాదు, డబ్బు ఆస్తులు వాళ్ళు సంపాదించుకుంటారు చదువుకొని, కానీ మంచి వాతావరణం, మంచి విలువలైన వ్యక్తిత్వాన్ని కూడా ఇవ్వాలి నెక్స్ట్ జనరేషన్కి. అందుకని ఆ ఈవెంట్ ద్వారా అది చేస్తూనే మళ్ళీ ప్రజల్లోకి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకెళ్లాలన్న సంకల్పం, దానికి మేమందరం కూడా చేయూతనిస్తున్నాము. ఇప్పుడు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కావచ్చు, మీ వంతు పార్టీని బలోపేతం చేయడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారు? రానున్న ఎన్నికల్లో జిహెచ్ఎంసీ కానీ, ఎమ్మెల్సీ కానీ మా వంతుగా మేము ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి చేరవేస్తూ, మా ఎమ్మెల్యే కానీ, మా కార్పొరేటర్ కానీ వాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ మా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. మొన్న నిజామాబాద్లో జరిగిన ఎలక్షన్స్ కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కవిత గారు ఘన విజయం సాధించారు. దానిపైన మీరేం మాట్లాడతారు ఒక టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలుగా కొత్తపేట డివిజన్ తరపు నుంచి? మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, అంటే బతుకమ్మ, దసరా బయట దేశాలకు తీసుకెళ్ళిన ఘనత కవిత గారిది. మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కవిత గారు గెలుపొందిన సందర్భంగా రాష్ట్ర మహిళలందరి తరఫున వారికి మీరు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు అని విన్నాము. ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు? అంటే 1, 2 కాదు, నేను గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక సేవలో పాల్గొని ఏది అవసరం ఉంటే వాళ్ళకి అది ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యన కొన్ని స్కూల్స్ నేను వెళ్ళి చూసినాను. వాళ్ళకి ఏదైనా అవసరం ఉందా, ప్రభుత్వం అన్ని విధాలు అన్నీ ఇస్తుంది, కానీ ఇచ్చినా కూడా ఇంకా ఏదో ఒకటి తక్కువ ఉంటుంది కదా. మన కొత్తపేట స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ తాగడానికి మంచినీళ్ళు ఫిల్టర్స్ లేవు. ఆ ఫిల్టర్స్ నేను ఇప్పియడం జరిగింది. అదే కాకుండా అక్కడ హెడ్ మాస్టరు ఇక్కడ క్రీడా పరికరాలు లేవు మేడం, మీరు ఏదైనా చూస్తారా అన్నప్పుడు మరి 500 ఎక్కడ మేడం ఆ స్కూల్? కొత్తపేటలో. ఏ స్కూల్ అది? ప్రైవేట్? గవర్నమెంట్ స్కూల్, ప్రైమరీ స్కూల్, హై స్కూల్ 2 కలిపి ఉన్నాయి. ఓకే. మరి అక్కడ ఒక 500 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి రకరకాల క్రీడా పరికరాలు ఇప్పించాను నేను. ఎందుకంటే చదువులతో పాటు ఆటలు కూడా ముఖ్యమే. ఇప్పుడు చూసినట్టయితే ప్రైవేట్ స్కూళ్ళలో గ్రౌండ్స్ కూడా ఉండట్లేదు ఆడుకోవడానికి. అందుకని అది దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి నేను క్రీడా పరికరాలు ఇప్పించాను. అదేవిధంగా విఎం హోమ్, ఇక్కడ విఎం హోమ్ ఉంది కదా, విఎం హోమ్లో కళ్ళద్దాలు 100 అబౌవ్ మెంబర్స్కి నేను కళ్ళద్దాలు ఇప్పించడం జరిగింది. వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, అనాథలు, వాళ్ళకి ఏమైనా ఇస్తారా మేడం అన్నప్పుడు కూడా నేను అక్కడ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా కొన్ని ఫౌండేషన్స్ మేము కూడా ఒక సమాజ సేవ చేస్తున్నాం, దానికి మీ వంతుగా ఏమైనా సాయం చేస్తారా అని అడిగినప్పుడు కూడా నేను కొందరికి ఆర్థిక సహాయం కూడా చేశాను. ఇలా 1, 2 అని కాదు, ఏదో అయినంత వరకు నా వంతుగా నాకు అయినంత వరకు నేను సామాజిక సేవలోనే ఉన్నాను. ఎప్పుడు ఈ సామాజిక సేవ చేయాలనే ఒక ఆలోచన ఎప్పుడు ప్రజల కోసమే తప్పిస్తూ ఉంటారు. అసలు ఫ్యామిలీ సపోర్టింగ్ ఎలా ఉంటుంది? అసలు మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు. మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే కదా నేను చేసేది. మా పిల్లలు కానీ మా వారు కానీ బాగా సపోర్ట్ ఉన్నారు. ఏది చేస్తా అన్నా కూడా ఓకే, మంచి పని కదా చేయండి అని నాకు వారి ప్రోత్సాహం ఉంది కాబట్టే చేస్తున్నాను. ఇప్పుడు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రభుత్వాలు కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఆడవారిపైన జరిగే లైంగిక దాడులు ఆగుతలేవు.
చిన్న పిల్లల నుంచి వృద్ధురాలి వరకు లైంగిక దాడులకు పాల్పడుతుర్రు. అసలు ఈ ఇటువంటి దాడులు ఆగాలంటే అసలు ప్రభుత్వాలు కావచ్చు, పోలీస్ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని మీరు భావిస్తున్నారు? ప్రభుత్వం చేస్తుంది, అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది, పోలీసు యంత్రాంగం కూడా తీసుకుంటుంది. కానీ సమాజంలో మార్పు రావాలి. ఎట్లాంటి మార్పు రావాలి? ఒక పిల్లలు ఒక 15 ఇయర్స్ అయిందంటే 10th క్లాస్ నుండి సమాజంలోకి అడుగు పెడతారు. మరి ఆ సమాజంలోకి మనం ఎలా పంపిస్తున్నాం పిల్లల్ని? ఒక స్కూల్స్లో మాత్రమే కాదు, ఇంట్లో తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది. స్కూల్లో ఏమనుకుంటారు, ఇంట్లో తల్లిదండ్రులు చెప్తారు ఏదైనా విషయం అనుకుంటారు, కానీ ఇంట్లో పేరెంట్స్ ఏమనుకుంటారు, స్కూల్కి పంపిస్తున్నాం కదా, టీచర్స్ చెప్తారు అన్ని విషయాలు అనుకుంటున్నారు. టీచర్స్కి ఉన్న టైం ఎంత, వాళ్ళ సిలబస్ కంప్లీట్ చేయాలి, వాళ్ళకి టార్గెట్ అదే ఉంటుంది. కాబట్టి ఇది ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం ఒకటే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. సమాజంలో ఒక మంచి వాతావరణం ఉండాలంటే తల్లిదండ్రులతో పాటు విద్య నేర్పించే టీచర్స్ కూడా బాధ్యత. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీలో మీరు కొత్తపేట డివిజన్ నుంచి మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఫ్యూచర్లో ఇంకా ఎటువంటి పదవులను ఆశిస్తున్నారా? నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను, నిస్వార్థంగా తెలంగాణ అభిమానిగా పార్టీ కోసం పనిచేస్తున్నాను. కాబట్టి నాకు మహిళా అధ్యక్షురాలిగా నాకు ఇచ్చారు. మన అధిష్టానం ఏది నిర్ణయించినా కూడా నేను మన పార్టీని గెలిపించుకోవడం కోసం ఎమ్మెల్యే గారి, కార్పొరేటర్ గారి వాళ్ళ సూచనలు పాటిస్తూ నా పార్టీ కోసం పనిచేస్తాను హార్ట్ఫుల్గా. గతంలో జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కావచ్చు, మీరు మీ కొత్తపేట డివిజన్ తరపు నుంచి మీ పాత్ర ఏ విధంగా ఉండే? మీరు ఇక్కడ కార్పొరేటర్ గెలిచే ఒక ప్రాసెస్లో మీ పాత్ర గట్టిగా ఉందని వినిపిస్తుంది. మామూలుగానే తెలంగాణ టీఆర్ఎస్ అభిమానిని. తర్వాత మరి లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లప్పుడు టీఆర్ఎస్ పార్టీ గెలవాలని అనుకుంటాను కదా, దానికోసమే నేను పనిచేశాను. నిజానికైతే అప్పుడు సాగర్ రెడ్డి గారు నాకు తెలియదు, కానీ టీఆర్ఎస్ పార్టీ గెలవాలి, టీఆర్ఎస్ పార్టీ గెలవాలన్న ఒకే ఒక్క స్ఫూర్తితో నేను పనిచేశాను. అందరికీ కూడా చెప్పాను, మీకు ఏ పని ఉన్నా నేను చేయిస్తాను దగ్గరుండి, కానీ టీఆర్ఎస్కి ఓటేయండి అని చెప్పి అలా చేశాను. తర్వాత కూడా లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా మన ఎల్బీ నగర్లో 11 డివిజన్లలో మా కొత్తపేట డివిజన్లోనే టీఆర్ఎస్కి ఎక్కువ మెజారిటీ వచ్చింది. మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా అంతే కాన్ఫిడెంట్గా, అంతే కష్టపడి అదే విధంగా టీఆర్ఎస్ని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాను, దానికోసమే కష్టపడతాను. విజయ్ గౌడ్ గారు, చివరిగా మీ డివిజన్ ప్రజలందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? డివిజన్ ప్రజలకే కాదు, ఇంకా అందరికీ కూడా, మనం చెప్తే వినే పరిస్థితుల్లో లేరు ప్రజలు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, ఫోన్స్ ప్రతి ఒక్కరు. అప్పటి రోజుల్లో ఎవరో చెప్తే, కొన్ని మంచి విషయాలు చెప్తే వినేవాళ్ళు, ఇప్పుడు అలా వినే పరిస్థితులు లేవు. కానీ నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా. నేను పాలిటిక్స్కు వచ్చిన తర్వాత కొందరు క్వశ్చన్ చేశారు నన్ను, ఎందుకు, దేనికోసం, అందరూ అధికారం కోసమో లేక డబ్బు సంపాదించడం కోసమో వస్తున్నారు, డబ్బు కోసమే వస్తారు అని అన్నారు. నాకు బాధ అనిపించింది అప్పుడు. అయితే ఒక పాలిటిక్స్ అంటే సామాజిక బాధ్యత, డబ్బు సంపాదించడానికి పాలిటిక్స్కు రావద్దు. యూత్ అందరూ కూడా ఇప్పుడు పాలిటిక్స్కు కూడా రావాలి, మొగ్గు చూపుతున్నారు. దేనికోసం, మనం సమాజాన్ని రక్షించాలి అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అందుకని నేను వారి కోసం చెప్తున్నా, యూత్ కోసం చెప్తున్నా, డబ్బు సంపాదించడానికైతే పాలిటిక్స్కి వద్దండి. రాజకీయం అనేది డబ్బు సంపాదించడం కాదు, రాజకీయం అనేది ఒక సామాజిక బాధ్యత. అది దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకి రండి, సేవ చేయండి, మన సమాజాన్ని బాగు చేయండి. ఇదే నేను ప్రజలకి కానీ ఇప్పుడు వచ్చే యూత్కి కానీ చెప్పాలనుకుంటున్నానండి. అంటే మన మిసైల్ మ్యాన్ గుర్తించుకోవాలి, మన మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారి వారి ఆశయాలు అట్లాంటి గొప్పవాళ్ళు పుట్టిన మన భారతదేశంలో మరి అది స్ఫూర్తి తీసుకొని, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు ప్రతి ఒక్కరు సేవ చేయాలని నేను ఆశిస్తున్నాను. ఓకే అండి విజయ్ గౌడ్ గారు, మేము అడగగానే మీరు ఎంతో బిజీగా ఉన్న మాకు మీ సమయాన్ని కేటాయించి మాకు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఎన్నో విషయాలు V3 ఛానల్ ద్వారా అన్నీ పంచుకున్నాము, అన్నీ గుర్తు చేసుకున్నాము. ఇంకా చేసే కార్యక్రమాలైనా ఏదైనా కూడా V3 ఛానల్స్కి ధన్యవాదములు. అట్లాగే మా కొత్తపేట డివిజన్ ప్రజలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.